రూపము కండబలము దండబలము గుండె బలము గల గొప్పవాడనేనే బలవంతుడా డా డా నా పాటివారు నా వాటివారు నా సాటివారు లేరెవ్వరు నా పాటివారు నా వాటివారు నా సాటివారు లేరెవ్వరు నా వందనాలు గ్రహించి నా ఇంటి యందు నివసించి నా వందనాలు గ్రహించి నా ఇంటి యందు నివసించి నన్ను ధన్యుని పుణ్యుని మానుని చేయవి దేవి పాటివారు తెలివారు నా పాటి ఎవ్వరు నా బంధులు గ్రహించి నా ఇంటి యందు నివసించి నా వందనాలు గ్రహించి నా ఇంటి యందు నివసించి నన్ను ధన్యుని పుణ్యుని మానుని చేయవే దేవి ఎంత బలమున్న తెలివి మరెంతయున్నా ఎన్ని శక్తులు సుగుణములెన్ని ఉన్నా తిరనదృష్టమే నరులయులపుడు అందుచేత ఆ అదృష్టం మీలో ఎవరికుందో తేల్చుకుంటే అప్పుడు అని దగ్గరకు వస్తాను. మమ్మల్ని ముంచకుండా అదేదో మీరే చేస్తుంది తల్లి. ఇది నేను తేల్చవలసిన విషయం కాదు, ఆ మహావిష్ణువే తేల్చాలి. పొండి, తపస్సు చేసి ఆయన దర్శనం పొందండి. వీడికి కన్నబలమే గాని బుద్ధిబలం లేదు. పండవేధం చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. భగవంతుడి కింద నుంచి వస్తుందా పైనుంచి వస్తుంది కానీ నేను చెట్టెక్కి తపస్సు చేసేదని తొత్తులు తొలత భగవంతుడికి నాకే లభ్యమగురు. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ. భక్త స్వామి వచ్చి తినిరా నీ భక్తికి మెచ్చి తినిరా వరము కోరుకొనరా. ముందు క్రింది వారి సంగతి చూడండి స్వామి, నా సంగతి తదుపరి చూడవచ్చును. తదుపరి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. భక్త నీ ఘోరమైన తపస్సుకు మెచ్చినానురా, పైనుంచి దిగి వచ్చినానురా. ఏమిరా నీ కోరిక? స్వామి, చెట్టుపైని యుక్తివంతుడునని తెలివైన వాడునని ఒకడు విర్రవీగుతున్నాడు స్వామి. ముందు వారి సంగతి తెలుసుకండి. ఏమిరా నా ప్రాణం తీస్తున్నారు? వాడు మీ దగ్గరకు పొమ్మని నువ్వు వాడి దగ్గరికి పొమ్మని దేవుణ్ణి నన్ను బొమ్మలు ఆడిస్తారేమిట్రా? దానికంతా ఉందిలేండి, ముందు వాడి సంగతి తెలుసుకురండి స్వామి. ఏమిట్రా ఉంది నీ బొంద? స్వామి మరల వచ్చినారురా. కింది వాడు ఏమి కోరుకున్నాడు స్వామి? ముందు నీ సంగతి చూడమన్నాడురా. వాడు అలాగే అంటాడు, ఏదో ఎత్తు వేసినాడు, పై ఎత్తు వేయమలేదు. నీ ఎత్తులు కట్టి పెట్టి ఏమి కావాలనో కోరుకొనుమురా. స్వామి, కిందవాడు ఏది కోరుకునో దానికి రెట్టింపు ఇప్పించుడు చాలు. సరే, భక్తులు కనుక మీరు ఆడవన్న విధముగా ఆడవలనుగా తప్పదుగా. సరే
అహరే భక్త స్వామి, నీ ప్రతిగచ్చి పక్షి నీవు కోరిన దానికి రెట్టింపు కోరినాడు. తనలో ఒకటి పోయినా ఇంకొకటి వస్తుంది. స్వామి, ఏమి? ఒక కన్ను పోగొట్టండి. చచ్చా, అదేమి కోరికరా? అదంతే స్వామి. సరే సదా. నాకు 2 కళ్ళు పోయాయి. ఏమీ కనపడటం లేదు. బలము కలదని గర్వించి కులికెనితడు తెలివినాదేయటంతును తలచితీవు కలతదారి తీసె మీ కక్షలెల్ల పగలే చీకటిగా మీకు మిగిలిపోయే మేము బలవంతులమని, మేము తెలివి గల వాళ్ళమని ఒకరితో ఒకరు కలహించినందున మిగిలేది అంధకారమే.